నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇది ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ మారింది. రాజకీయంగా అయితే ప్రభుత్వాలు మారుతున్నాయని చెప్పలేమేమో. అవును, గతంలో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దలు చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొందరు దానికి డిఫరెంట్ స్టైళ్లలో ఫాలో అవుతూ పెద్దలకు ప్రజలకు షాక్ ఇస్తున్నారు. అధికారం ఉండగానే చక్కబెట్టుకోవాలి అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్న నయా ట్రెండ్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉండగానే దాచుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం. మళ్ళీ అధికారంలోకి రావడం 100% కష్టమే. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు ఎవ్వరికి వారు చెప్తున్న మాట. మొత్తానికి మనం జీవితాలను సెట్ చేసుకునే పనిలో ఉందాం. ఆ పనిలోనే పట్టారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనమని కూడా ఉదాహరిస్తూ ఉండడం కూడా మరింత హాట్ టాపిక్గా మారింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి తెలంగాణలో గత 2 రోజులలో పక్కపక్క జిల్లాలలో 2 వివాదాస్పదమైన ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈ 2 జిల్లాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి అనుచరుల భూముల పాస్బుక్ల దందా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. నకిలీ పాస్బుక్లను తయారు చేసి ఇస్తూ కోట్లల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి మనం చూసాం. రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేని వ్యవసాయ భూములను పొంగులేటి అనుచరులు పట్టాదారు పాస్ పుస్తకాలు చేసి వాటిని అమ్మి కోట్లల్లో వసూలు చేస్తున్నారనే టాక్ వినబడుతుంది. అది ఆ చెవిన పడి ఈ చెవిన పడి మరింత వివాదాస్పదంగా మారుతుంది. కుసుమంచి మండలం జక్కపల్లి గ్రామంలో ఒక వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పిస్తాననే ఆశ చూపి CCLAలో విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తనకు తెలుసునంటూ పొంగులేటి అనుచరుడు జీవన్ రెడ్డి 13.50 లక్షలకు నకిలీ పాస్బుక్లను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నకిలీ పాస్బుక్లను నిజమేనని నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా నిజమేనని నమ్మి భూభారతి వెబ్సైట్లో కూడా బాధితుడు వివరాలు వెతగ్గా వివరాలు కనిపించకపోవడంతో పొంగులేటి అనుచరుల అక్రమ దందా కూడా బయటపడింది. ఇలా నాగర్ కర్నూలుకు చెందిన ఒక రైతు దగ్గర 50 లక్షలు, గట్కేసర్కు చెందిన మరో వ్యక్తి దగ్గర 46 లక్షలు కాజేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా జీవన్ రెడ్డి బాధితులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతూ ఉంటే దీని వెనుక పెద్దవారి హస్తం ఉన్నట్లుగా ఆరోపిస్తున్నారు బాధితులు. అందులోనూ మంత్రి పొంగులేటి సారథ్యంలోని రెవెన్యూ మంత్రిత్వం శాఖ కావడం, ఈ శాఖకు సంబంధించి అందులో పెద్దలు ఇంకా ఉన్నారని ఒక అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పెద్దలకు తెలిసే ఈ గోలుమాలు జరిగి ఉండవచ్చని కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఇలా ఉంటే మరోవైపు మంత్రి కొండా సురేఖ శాఖకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మంత్రి కొండ సురేఖ శాఖలో ఆమె ప్రైవేట్ OSD సుమంత్ చెప్పిందే వేదం అన్నట్లుగా టాక్ నడుస్తున్నాయి. ప్రధానంగా అటవీ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీలు అంతా కూడా సుమంత్ చేతిలోనే జోరుగా జరుగుతున్నట్లుగా గట్టిగా ఆరోపణలు వినబడుతున్నాయి. అంతేకాదు అందులోనూ మరో కొత్త దందా కూడా నడిపిస్తున్నారు. కాలుష్యకారక పరిశ్రమలను సుమంత్ ఆపన్న హస్తం ఇస్తూ అందిన కాడికి దోచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాలుష్య కారక పరిశ్రమలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే బేరసారాలు, అందిన కాడికి దోచుకోవడం లాంటి పనులు సాగిస్తున్నట్లుగా బహిరంగ ప్రదేశాలలో అంటే ప్రజలలో చర్చ జరుగుతుండడంపై ఉన్నతాధికారులు కూడా ఆరా తీసే ప్రయత్నం మొదలుపెట్టిలో అనే అంశం కూడా కనబడుతుంది. ఇక మరోవైపు మంత్రి కొండా సురేఖ ప్రైవేట్ వ్యక్తి అయిన సుమంత్ IAS స్థాయి వ్యక్తులను కూడా ఆర్డర్లు వేస్తుండడంపై బ్యూరోక్రాట్లు కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రభుత్వం దృష్టికి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో కొండా సురేఖ అనుచరుడు సుమంత్ వ్యవహారంపై కన్నేసి లావాదేవీలు, కాల్ డేటాను సేకరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు దానిలోని డేటా చూసి నివ్వరపోయారు. ఒక సాధారణమైన ప్రైవేట్ OSD వ్యక్తి కీలకమైన అటవీ, కాలుష్య, దేవాదాయ శాఖలలో చక్రం తిప్పడంపై అధికారులు సైతం కూడా విస్మయానికి గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో మంత్రుల చుట్టూ ఉండే దందా ఏ తారాస్థాయిలో ఉందో ఇదొకటి మీకు తెలిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క 2 మంత్రుల గురించి మాత్రమే నేను చెప్పా. ఇంకా చాలామంది మంత్రులకు సంబంధించిన డాటా కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ.